హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మనం చేయబోతున్నాం బైక్ సర్వీసింగ్. సో ఈరోజు బైక్ సర్వీస్ కూడా మనం ఇంట్లో చేయబోతున్నాం. మొత్తం పార్ట్స్ ఎవ్రీథింగ్ ఎలా చేంజ్ చేయాలి మనది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మనం బైక్ని అయితే వాష్ చేసుకోవాలి సర్వీసింగ్ ముందు. సో మన బైక్ అయితే అది. సో దీన్ని ఫస్ట్ క్లీన్గా వాష్ అయితే చేద్దాం, దాని తర్వాత సర్వీసింగ్ అనేది స్టార్ట్ చేద్దాం మనం. సో మనకి బేసిక్ అయితే మనకి ఇప్పుడు బైక్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన బైక్ అయితే సర్వీసింగ్కి రెడీ. సో దట్ సర్వీసింగ్ స్టార్ట్ చేసే ముందు మనకి ఇంట్లో బేసిక్ నీడ్ కిట్ అయితే మన దగ్గర ఉండాలి. లైక్ టూల్ బాక్స్ అను సర్వీసింగ్ కిట్ ఒకటి. సో ఈ సర్వీసింగ్ కిట్లో మనం బైక్కి ఏమేమి పార్ట్స్ రీప్లేస్ చేస్తున్నాం అనేది కూడా మీకు చూపిస్తాను. లైక్ ఎయిర్ ఫిల్టర్ ఒకటి, నేను చైన్ స్ప్రే చైన్ లూబ్రికెంట్ తీసుకున్నాను. సో చైన్ క్లీన్ చేయడానికి బ్రష్ ఒకటి. సో ఇది వచ్చేసరికి ఆయిల్ ఫిల్టర్, మనం ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసరికి ఆయిల్ షాంపూ అంటారు. ఆయిల్ రిమూవ్ చేసే ముందు ఇది మనం వేసామంటే మొత్తం క్లీన్ అయ్యి వస్తుంది. సో ఇది వచ్చేసరికి స్పార్క్ ప్లగ్ కూడా మనం చేంజ్ చేస్తున్నాము దీంతోపాటు ఇంజిన్ ఆయిల్. సో ఇవైతే మనం ఈరోజు మొత్తం రిప్లేస్మెంట్ చేస్తున్నాము. సో ఇది వచ్చేసరికి ఇంజన్ ఫ్లెష్. సో దీన్ని అయితే మనం ఇంజిన్ ఆయిల్ రిమూవ్ చేయకముందే యూజ్ చేస్తాము. సో ఈ క్యాప్ ఓపెన్ చేసి ఇంజన్ ఫ్లెష్ అనేది మనం దీంట్లోకి పోసామంటే సో దట్ మనకి ఇంజన్లో ఉన్నది మొత్తం క్లీన్ అయ్యి వాష్అవుట్ అయ్యి ఒకేసారి వస్తుంది. దీన్ని వన్స్ పోసేసాక మనం ఇంజిన్ అనేది ఒక 10 to 5 minutes అనేది ఆన్లోనే ఉంచాలి. సో దట్ అదంతా క్లీన్ అయిపోయి మనకి వన్స్ అది ఓపెన్ చేయగానే మొత్తం అనేది ఫ్లెష్ అవుట్ అయిపోతుంది. సో గైస్ మనం ఇప్పుడైతే మనం ఇంజిన్ ఆయిల్ తీయడానికి 3 points అనేవి తీయాలి, రిమూవ్ చేయాలి. సో ఈ బోల్ట్ ఒకటి, మనకి ఈ పాయింట్ ఒకటి. సో ఈ 3 points నుంచి అయితే మనకి ఇంజిన్ ఆయిల్ అనేది బయటకు వస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకి 19 mm బోల్ట్, ఇది వచ్చేసరికి 8 mm, ఇది వచ్చేసరికి 12 mm. ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేద్దాము. సో దాన్ని బట్టి మనం తీసేయచ్చు. సో గైస్ కార్బన్ పార్టికల్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో, బోల్ట్ కూడా. సో ఇంజిన్ ఆయిల్ అయితే మనకి ఫ్లష్ అవుట్ అవుతుంది, మనం చూడొచ్చు. సో 0.3 కూడా తీసేద్దాం మనం, ఇది కూడా. సో గైస్ మనం చూడొచ్చు మనకి 3 points నుంచి ఇంజిన్ ఆయిల్ అనేది ఫ్రెష్ అవుట్ అయిపోతుంది. బైక్ వచ్చేసరికి నాకు 2.5 లీటర్ అయితే ఇంజిన్ ఆయిల్ పడుతుంది. సో ఇది ఫిల్ చేసేద్దాం. ఓకే గాయస్, మీరు ఇప్పుడు దాకా ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలని చూశారు. సో ఇట్స్ నౌ టైమ్ టు చేంజ్ ఎయిర్ ఫిల్టర్. ఇది ఎట్లా చేయాలనుకుంటే కనుక మనకి ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ అనేది ఉంటుంది. సో మనం దీన్ని బైక్ వచ్చే కీ ద్వారా ఓపెన్ చేసి, సో హియర్ ఇక్కడ ఒక బోల్ట్ అనేది ఉంటుంది అనమాట. మనం దీన్ని బోల్ట్ తీసే కనుక ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఉంటుంది. సో దీన్ని మనం ఇలా చేంజ్ చేసుకోవాలి. చూసారు ఎలా ఉందో, మీకు అర్థమైపోతుంది. మొత్తం డస్ట్తో ఫిల్ అయిపోయింది. సో ఇది ఖచ్చితంగా మనం మార్చాల్సిందే. సో ఇది కూడా చూసారా, మొత్తం థ్రెడ్డింగ్ అనేది మొత్తం ఎంత పడితే అలా వచ్చేసింది. మీరైతే డిఫరెన్స్ గమనించగలరు అనుకుంటున్నాను. సో ఇదైతే మన పాత ఎయిర్ ఫిల్టర్, ఇది వచ్చేసి కొత్త ఎయిర్ ఫిల్టర్. దీనికి చూసుకుంటే మీరు చాలా తేడా ఉంది. సో దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు మీరు, ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ అనమాట. ఓకే, నౌ లెట్స్ ఫిట్ దిస్. ఓకే గాయస్, మీరు ఇప్పుడు మనం ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేద్దాం. రిమూవ్ చేసేసాను. సో ఇందులో చూస్తున్నట్టే మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ కూడా ఉంటుంది. సో దీన్ని అనేది మనం తీసేద్దాం బయటికి. సో చూసారా, ఇది మనకి ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అనేది, ఇది కూడా మనం చేంజ్ చేస్తున్నాం, రిప్లేస్ చేద్దాం. సో గైస్ మనమైతే కొత్త ఫిల్టర్తో ఉన్నాము. సో మీరు ఇన్సర్ట్ చేసే ముందు నీట్గా క్లీన్ అయితే చేసేసుకోవాలి. సో ఈ ఫిల్టర్ని కూడా మనం ఇంజిన్ ఆయిల్లో ఒకసారి డిప్ చేద్దాం. మొత్తం ఇలా డిప్ చేసేసి, సో మనకి 2 కాయిల్స్ అనేవి వాడు ఇస్తాడు ఆల్రెడీ.
సో ఒక ఆయిల్ అనేది ముందే ఇన్సర్ట్ చేసేద్దాం. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత ఈ డిప్ చేసిన ఫిల్టర్ ఆయిల్ తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా దీంట్లో ఇన్సర్ట్ చేసామంటే అయిపోద్ది. సో మనకి సెకండ్ కాయిల్ కూడా జస్ట్ ఇలా దీనికి పెట్టేసి ఇంకా మనం క్యాప్ అనేది ఫిక్స్ చేసేసామంటే సరిపోతుంది. సో గైస్ ఇప్పుడు అది రిమూవ్ చేయాలంటే మనం బేసిక్గా ఈ బోల్ట్ అను సో మనకి ఇన్సైడ్ ఇది ఉంటుంది. సో ఈ రెండు అనేది మనం రిమూవ్ చేయాలి. సో రిమూవ్ చేశాక దెన్ మనం అది స్పార్క్ ప్లగ్ అనేది మార్చేయచ్చు. గైస్ ఇదైతే మనం బోల్ట్స్ అయితే రిమూవ్ చేసాం. సో మనం వచ్చేసరికి ఇప్పుడు ఈ బోల్ట్ కూడా అనేది రిమూవ్ చేసామంటే మనకి ఈ అప్పర్ సీట్ అనేది రిమూవ్ చేసేయచ్చు. సో గైస్ మనం అయితే ఈ బోల్ట్స్ అను లోన ఇన్నర్ ఈ బోల్ట్ కూడా తీసాం. సో ఇప్పుడు సీట్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సో మనం చూస్తున్నట్టయితే సీట్ కూడా అనేది వచ్చేసింది. సో మనం ట్యాంక్ కూడా తీద్దాం. సో ట్యాంక్ తీసేటప్పుడు మనకి బేసిక్గా ఈ పాయింట్స్ అనేవి ఈ రెండు బోల్ట్ రిమూవ్ చేసామంటే మనం ఈ ట్యాంక్ కూడా అనేది రిమూవ్ చేసేయచ్చు. సో మనమైతే ఇప్పుడు ఈ ప్లగ్ అనేది రిమూవ్ చేస్తున్నాం. సో లోన స్పార్క్ ప్లగ్ అనేది ఉంటుంది. సో దట్ మనం ఈ పాత స్పార్క్ ప్లగ్ అనేది రిమూవ్ చేసాం అనుకోండి, కొత్త స్పార్క్ ప్లగ్తో రిప్లేస్ చేయొచ్చు. సో మనం చూడొచ్చు ఇది ఓల్డ్ స్పార్క్ ప్లగ్, ఇది న్యూ స్పార్క్ ప్లగ్. సో దీంతో మనం రిప్లేస్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కొత్త స్పార్క్ ప్లగ్ అనేది మనం ఇన్సర్ట్ చేద్దాం దీంట్లోకి. సో మనమైతే మొత్తం ఫిక్స్ చేసేసాము. సో మొత్తం అంతా రీఅసెంబుల్ మళ్ళీ చేసేయటమే, ఇంకా అంతే, మొత్తం అయిపోయినట్టే. అయితే చూద్దాం. యాక్చువల్లీ బండి అయితే ఇంతకు ముందు కన్నా చాలా స్మూత్ అయింది. ఇవన్నీ మార్చడం వల్ల కార్బన్ డిపాజిట్స్ కూడా మొత్తం పోయినాయి కాబట్టి ఇట్ వాస్ వెరీ గుడ్. లైక్ చాలా స్మూత్గా ఉంది బండి అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Okay guys, thanks for watching. Please subscribe. Let's meet in next video. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. Bye bye. Thank you.